బైక్ మీద వెళుతున్న ఏ అమ్మాయినైతే కానిస్టేబుల్ కనకయ్య కాలుతో తన్నాడో ఆమె ఈ జిల్లాకే కొత్తగా వచ్చిన ఐఏఎస్ అధికారిని అక్షర అని వాడు కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు అక్షర మేడం తన శాఖలోని పోలీసులు ప్రజలతో ఎలా ఉంటున్నారో తెలుసుకోవడానికి మారువేషంలో బయలుదేరారు. ఒక మామూలు పాత బైకు, మామూలు బట్టలతో ఉన్న అక్షర బండి స్టార్ట్ చేయబోతుండగా కానిస్టేబుల్ కనకయ్య అరిచాడు, ఓయ్ అమ్మాయి, బండి కాగితాలు చూపించు. అక్షర ఏమీ మాట్లాడకుండా కాగితాలు తీసి వాడికిచ్చారు. కాగితాలు చూసిన కనకయ్య, అన్నీ బావున్నాయి, కాని మా ఖర్చుల కోసం ఓ 1000 రూపాయలు ఇస్తేనే ఇక్కడి నుండి కదలనిస్తా అని గద్దించాడు. అక్షర తలదించుకుని చిన్న గొంతుతో ఇలా అన్నారు, అయ్యా, నా దగ్గర పైసల్లేవు. మా అమ్మకు ఒంట్లో అస్సలు బాలేదు. ఆమె కోసం మందులు కొని ఇంటికి వెళ్తున్నాను. కనకయ్య చూపు ఆ మందుల సంచి మీద పడింది. ఒక్క ఉదుటన ఆ సంచిని లాగి రోడ్డు మీద విసిరేశాడు. మందుల సీసాలన్నీ పగిలిపోయాయి. మాత్రలన్నీ దుమ్ములో కలిసిపోయాయి. నీ ముసల్ది చస్తే నాకేంటి, ముందు పైసలు లేకపోతే నీ బట్టలోడది ఇస్తా అని నోటికొచ్చినట్లు వాగాడు. ఈరోజు నీ పరువు తీసి స్టేషన్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్తా అని గర్వంగా అరిచాడు. అప్పుడు అక్షరా మేడం నిటారుగా నిలబడి గంభీరమైన గొంతుతో ఇలా అన్నారు, కనకయ్య, ఇప్పటిదాకా నువ్వు ఒక దిక్కులేని అమ్మాయిని భయపెట్టావు. ఇప్పుడు ఈ చట్టం నీ బట్టలోడదీస్తుంది. కనకయ్యకు ఏమీ అర్థం కాలేదు. కాని అంతలోనే దూరం నుండి సైరన్ సౌండ్ వినిపించింది. 2 సర్కారు బండ్లు వేగంగా వచ్చి అక్కడ ఆగాయి. డీఎస్పీ గారు బండి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా సెల్యూట్ చేశారు. జై హింద్ మేడం. అది చూడగానే కనకయ్య కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అక్షరా మేడం కఠినంగా ఇలా అన్నారు, కనకయ్య, ఈ రోజు నువ్వు ఒక పేదదాన్ని కాదు, ఈ డ్రెస్ గౌరవాన్ని మంటగలిపావు. వెంటనే డీఎస్పీ వైపు చూస్తూ, వీడిని ఇప్పుడే అరెస్టు చేయండి. లంచం అడిగినందుకు, ఒక అమ్మాయితో తప్పుగా నడుచుకున్నందుకు కేసు పెట్టండి అని ఆజ్ఞ ఇచ్చారు. అదే రోజు కానిస్టేబుల్ కనకయ్యకు ఉద్యోగం పోయింది. మరి అక్షరా మేడం చేసిన పని సరైనదేనా? అయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్లో ఎస్ అని తప్పకుండా రాయండి.